హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యదేవ ఛానల్. ఈరోజు ప్రోటీన్స్ దోశ ఎలా చేసుకోవాలనేది చెప్తాను. ఒక కప్పు మినప్పప్పు, 2 కప్పుల రైసు, గుమ్మడి గింజలు 2 స్పూన్లు, సన్ఫ్లవర్ గింజలు 2 స్పూన్లు, అవిసె గింజలు 2 స్పూన్లు, శనగలు హాఫ్ కప్పు, రాగులు హాఫ్ కప్పు, 1 స్పూన్ మెంతులు, హాఫ్ కప్పు కందిపప్పు. ఇవన్నీ కలుపుకొని వాష్ చేసుకోవాలి. 4 అవర్స్ నానబెట్టినాక ఒకరోజు ముందే పిండిని రుబ్బుకోవాలండి. 8 అవర్స్ తర్వాత చూడండి పిండి ఎలా పులిసిందో. నేను అక్కడ ప్లేట్ పెట్టాను. ఎందుకు పెట్టాను అంటే పిండి పొంగినా కూడా ఆ ప్లేట్లో పడుతుంది అన్నమాట, మనం వాడుకోవచ్చు అన్నమాట. చూడండి పిండి ఎలా పులిసిందో, హోల్స్ పడింది. ఇలా ఉంటే దోశ మనకు మంచిగా వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిండి చూడండి ఇలా కలుపుకోండి, పలసగా కాకుండా మరీ డార్క్గా కాకుండా. నేను ఆనియన్ దోశ వేయడానికి ఒక ఆనియన్ తీసుకున్నా. ఈ ఆనియన్ అయితే 5 దోశలు వస్తాయన్నమాట. చిన్నగా కట్ చేసుకొని ఉప్పు కారం అన్నీ వేసుకొని కలుపుకోండి. స్పైసీ అనేది కొంచెం చూసుకోండి, ఎందుకంటే మీరు చట్నీలో కూడా వేసుకోవాలి కాబట్టి. నేను చట్నీ చేసుకోవడానికి పల్లీలు వేయించుతున్నానండి. మీరు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, ఎందుకంటే హైలో పెడితే చేదు ఉంటుంది అన్నమాట. మిక్సీ పట్టుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా రుబ్బుకోండి. మెత్తగా అయితే వద్దండి, టేస్ట్ ఉండదు. నేనైతే చట్నీకి అయితే కోపెడుతున్నానండి. హీట్ అయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసాక ఆవాలు వేయండి. తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి కలపండి. కరివేపాకు కూడా వేయండి, నా దగ్గర లేదు, నేను వేయలేదు. పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మనం తయారు చేసుకున్న దోశ బ్యాటరీతో అయితే దోశ వేసుకుందామండి. పెంక లో ఫ్లేమ్లో పెట్టండి, లో టు మీడియం పెట్టి చేసుకోండి. నేనైతే ఆయిల్ వేయను, ఓన్లీ వాటర్ మాత్రమే చల్లుతానండి. ఇది హెల్త్కి మంచిది కాదు కదా ఆయిల్ అనేది. మీరు కావాలంటే బటర్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. మీకు క్రిస్పీగా ఇంకా మంచిగా కావాలంటే వేసుకోండి. నేనైతే వేయను. నేనైతే ఆనియన్ దోశ వేస్తున్నానండి. ఇప్పుడైతే ఆనియన్ మీరు చూపించాను కదా, ముందే కట్ చేసుకొని ఉప్పు కారం అన్నీ కలుపుకొని రెడీ పెట్టుకున్నాను కదా, ఆనియన్ దోశ వేసుకున్నాను. ఆనియన్ దోశతో పాటు మీరు ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు అండి. నేను చూస్తున్నట్టు చూడండి ఎంత క్రిస్పీగా అయిందో నాకైతే ఈ దోశ. మాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ప్రోటీన్తో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ తినే దోశ అండి ఈ దోశ అనేది. హెల్త్ బాగాలేని వాళ్ళకు కూడా చాలా మంచి ప్రోటీన్ దోశ. మీరు మాత్రం ఇంట్లో అందరికి చేసి పెట్టండి. నేనైతే ఇప్పుడు ప్లెయిన్ దోశ వేసానండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో క్రిస్పీగా. లోలో పెట్టండి, హైలో పెడితే మాత్రం దోశ మాత్రం మాడిపోతుంది. దోశ కలర్ రావాలంటే 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ షుగర్ అండి. వీటితో పాటు అటుకులు కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. నేను ఇదే పిండితోని గుంట పొంగనాలు కూడా చేశానండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట. ఆ గుంట పొంగనాల్లో కూడా క్యారెట్, ఆనియన్, కొత్తిమీర అవన్నీ కలిపి కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సత్యదేవ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.